అన్న నమస్తే అన్న. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఇక్కడ ఉందంటారా? ఖచ్చితంగా ఉందన్న. ఎందుకంటే గత 10 ఏళ్లలో కూడా ఈ బీఆర్ఎస్ పాలన చూసి విసిగిపోయి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తులలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక విద్యార్థి నాయకులలో మేము కూడా ఉన్నాం. మా బతుకులు మారుతాయని, మా బాధలు తీరుతాయని, మా కష్టాలు పోతాయని, మా కన్నీళ్ళు ఆగుతాయని మేము చాలాగా గట్టిగా ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 ఏళ్ళు మా జీవితాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. 10 ఏళ్ళ మా వయసును కోల్పోయినాం. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, ఉపాధి లేవు, పెళ్లిళ్ళు లేవు, మా పైన పెట్టుబడి లేదు. కాబట్టి ఈసారి ఏరి కోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల మా కొంచెం మంచి జరుగుతున్నటువంటి నమ్మకం బలంగా ఉంది మా. అంటే గత 10 ఏళ్లలో ఎట్లుండే తెలంగాణ, బంగారు తెలంగాణ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన కాంచాలి ఆగాయం చేసి తెలంగాణను ఎట్లుండే తెలంగాణ ఎట్లయిందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. గత 10 ఏళ్లలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి, వాస్తవం గతంలో ఎలా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎలా ఉండే, గతంలో మిగులు బడ్జెట్ ఉండే, ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయింది. FRBM చట్టానికి లోబడి కాకుండా ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ప్రతి మనిషి పైన ఆర్థిక భారం మోపి మా బ్రతుకులు మాకే భారం అయ్యేలా చేసి సవాషిగా ఫామ్ హౌస్ లో పండుకుంటున్న పెద్ద మనిషి, నీకు నీ పార్టీకి ఒక దండం. ఇక కొత్త పాలన, కొత్త వ్యక్తుల చేత చాలా అద్భుతంగా మారబోతా ఉంది. కొంత సమయం ఇస్తే ఈ ఉన్న చక్కగా పడుతుంది, ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా చక్కదిద్ది చాలా చక్కటి పథకాలు అందిస్తారనేటువంటి ప్రగాఢ నమ్మకం ముఖ్యమంత్రి గారి. మన కేటీఆర్ ఏం చెప్తున్నాడు అంటే ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఇది ప్రజా వైఫల్య ప్రభుత్వం, మళ్ళీ ఇంకొక కొన్ని రోజుల్లోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుడు ఖాయం అని చెప్పేసి అంటున్నాడు. ప్రజా సంక్షేమ వ్యతిరేకులకి వైఫల్యమే, ప్రజలకు మాత్రం ప్రజాప్రభుత్వం. కారణం ఏంటంటే మీరు గత 23 నెలల నుంచి కూడా ఎంత ప్రగతి జరుగుతుంది, ఎంత బడ్జెట్ ను పేద ప్రజల పైన ఖర్చు పెడతా ఉన్నారు, సన్న బియ్యం ఇస్తా ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడతా ఉన్నారు, హైడ్రా పేరు మీద ఈ పర్యావరణాన్ని పరిరక్షిస్తా ఉన్నారు. ఆ అప్పుల కుప్పగా మారినటువంటి ఈ ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా అప్పులు కట్టుకుంటూ వచ్చి ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో కూడా రైతు రుణమాఫీ 10 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా చేయని పెద్ద మనిషి రైతు రుణమాఫీ 27,000 కోట్ల రూపాయలు జరిగింది. అంటే చిన్న విషయం ఏం కాదు కన్నా. పేద ప్రజలకి సానుకూలమైనటువంటి సయోధ్య అయినటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతా ఉంది. సో ఆ యొక్క సత్ఫలితాలు ఇక్కడ యువకుడైనటువంటి నవీను, లోకల్ అయినటువంటి నవీన్ యాదవ్ గారు, వీరి కాలనీలో బస్తీలో కాళ్ళల్లో రెక్కలల్లో పెరిగి నోట్లో నాలుకలా మారినటువంటి నవీన్ యాదవ్ కి 100% గెలుపు అవకాశాలు ఉన్నాయి. మేము 10 రోజుల సంది ఇక్కడ ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం నవీన్ యాదవ్ ఓటేయమని. వాళ్ళు మమ్మల్ని అడుగుతా ఉన్నారు, మా బిడ్డకి మీరు ఓటేయమని చెప్పడం ఏంటంటే మా బిడ్డ ఎలాంటి వాడో మాకు తెలుసు, మా బిడ్డను మేమే గెలిపించుకుంటామనే వాదన అక్కడి నుంచి. నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి కాదు, ఇంటింట వసూళ్లు మొదలైతాయి అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు చూసి అదేమైనా జరిగిందా ఇక్కడ? నవీన్ యాదవ్ ఇంటింటి వసూళ్లు మొదలైతాయి అని తెలిస్తే 10 ఏళ్ల నుంచి నవీన్ యాదవ్ చేసినటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయి, ప్రవీణ్ యాదవ్ మీద నువ్వు పెట్టిన కేసులు ఎన్ని ఉన్నాయి, నవీన్ యాదవ్ ఎంతమంది దగ్గర బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినాడు, బ్లాక్ మెయిల్ చేశాడు అనే విషయం మీకైతే డేటా ఉండాలి కదా. నవీన్ యాదవ్ చేసి ఉంటే మీరు ఎవరైతే నవీన్ యాదవ్ చేస్తే ఇలా జరుగుతుంటున్నారు కదా, నవీన్ యాదవ్ అలాంటి వ్యక్తి అయితే ఇంతమంది ప్రజాభిమానాన్ని చొరగొనేటోడు కాదు కదా. ఏ ఇంటికి పోయినా నవీన్ యాదవ్ మాకు శ్రీమంతం చేశాడు, మా బిడ్డలకు అక్షరాభ్యాసం చేశాడు, మా బిడ్డలకు అన్నప్రాసన చేశాడు, నాకు కాలేజ్ ఫీజు కట్టాడు, నాకు స్కూల్ ఫీజు కట్టారని చెప్తున్నారు తప్ప నవీన్ యాదవ్ ఎవరు కూడా మా దగ్గర పైసలు తీసుకోలేదనే చెప్తున్నారుగా. మరి అలాంటి వ్యక్తి వసూలు రాజకీయం చేసే వ్యక్తికి ఇంతమంది ఎట్లా ఉంటారు, అభిమానం ఎట్లా చూపుతారు? 100% నవీన్ యాదవ్ అనేటువంటి కుటుంబము మీ కుటుంబానికి సహాయపడ్డది. మీ ఇంటి ఆడబిడ్డ పెళ్లి చేసిన నవీన్ యాదవ్ కుటుంబాన్ని, మీ ఇంటి ఆడబిడ్డకు పెళ్లి చేసిన మీ ఇంటి ఆడబిడ్డను బయటికి పంపిన మీరు వసూళ్ల గురించి, రౌడీజాల గురించి, దందాల గురించి మాట్లాడితే మరీ సిగ్గుచేటు కదన్న. మీ ఇంటి ఆడబిడ్డ కట్టుబట్టలతో బయటికి వెళ్ళి మా అయ్య తప్పు చేశాడు, మా అన్న తప్పు చేశాడు, మా బావ తప్పు చేశాడు, ఆ నవీన్ యాదవ్ లాంటి గొప్ప వ్యక్తుల పట్ల, శ్రీశైలం యాదవ్ లాంటి గొప్ప వ్యక్తుల పట్ల పార్టీ ప్రచార రథం కొనిచ్చినటువంటి ఆ కుటుంబం పైన విషయం జరుగుతుంటే నా మనసు తరుక్కుపోతుందని నీ ఇంటి ఆడబిడ్డ చెప్తుంది కదా. మరి నవీన్ యాదవ్ తప్పు చేశాడని లోకం ఎలా నమ్ముతుంది? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్య సునీత గారు ఉన్నారు కదా, సింపతిగా ఏమైనా ఓట్లు వాడి గెలిచే అవకాశం ఏం లేదంటారా మరి? అన్న, ప్రజలు ఒకప్పుడు సానుభూతి రాజకీయాలకు ఓటేశారు, ఒకప్పుడు బెదిరింపు రాజకీయాలకు ఓటేశారు, ఒకప్పుడు అరాచక రాజకీయాలకు ఓటేశారు. ఇప్పుడు కేవలం అభివృద్ధి రాజకీయాలకు మాత్రమే ఓటేయాలనుకుంటున్నారు తప్ప ఒక్క ఓటు వాళ్ళ బ్రతుకుల్ని చిదిరం చేస్తుంది అన్నప్పుడు ఏ సానుభూతిని కూడా ప్రజలు దరిచేరనియరు. అభివృద్ధి ఎవరితోనైతే సాధ్యం అవుతుందో వారికి మాత్రమే పట్టం కట్టడానికి ఈ జూబ్లీహిల్స్ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలన్న. వీళ్ళని ప్రలోభ పెట్టడం ఏ నాయకుడి వల్ల కూడా కాదు. వాళ్ళకి స్వతహాగా ఒక నిర్ణయం ఉంది, స్వతహాగా ఒక ఆలోచన ఉంది. ఈ యొక్క నియోజకవర్గం పట్ల ఎలా ఎవరిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆచరణ కార్యక్రమం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి సాధ్యమైనటువంటి వ్యక్తిని
ఈ జూబ్లీహిల్స్ రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా ఆహ్వానిస్తారన్నటువంటి ప్రగాఢ నమ్మకం మాకు ఉంది. ఇక్కడ సునీత గారు గెలిస్తే ఇక్కడ ఉన్న అధికారులను కాంగ్రెస్ పార్టీని గల్లా పట్టుకొని మరి నేను ఇక్కడ అభివృద్ధి పనులు చేపడతానని కేటీఆర్ చెప్పిండు. అరే 3 సార్లు గెలిచిండు పెద్ద మనిషి. సరే ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి పట్ల మాకు సానుభూతి ఉంటది. 3 సార్లు గెలిచింది, 10 ఏళ్ళు మీరే పాలనలో ఉన్నారు కదా. మరి ఒక్కసారైనా కేటీఆర్ గల్లా పట్టుకున్నావా? మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారైనా అసుంట పోయి ఫామ్ హౌస్ దాకా పోయి కేసీఆర్ గల్లా పట్టుకున్నావా? ఎవరు గల్లా పట్టుకున్నావు? నీ అధికారంలో ఉంటే జెండా నీదే, ఎజెండా నీదే, గల్లీ నీదే, రాష్ట్రం నీదే అయినప్పుడు ఎన్నిసార్లు నువ్వు గల్లా పట్టుకుంటే కేటీఆర్ ని నేను 3 సార్లు గల్లా పట్టుకొని మా మున్సిపల్ పనులు చేయించినా అని నువ్వు చెప్తే రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులని, కాంగ్రెస్ పార్టీ అధికారులు గల్లా పట్టుకుంటామని నమ్మకం మాకు కూడా ఉంటది. ఒక సాధారణ ప్రజలుగా మాకు కూడా ఆ నమ్మకం కలుగుతుంది. అరే 10 ఏళ్ళు ఏలితే మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి ఏ మూర్ఖపు మంత్రి, మాజీ మంత్రి తిరుగుతా ఉన్నాడు ఇక్కడ. ఆయన చేత ఎన్ని పనులు చేయించినావు అంటున్నావు. ఆయనే గనుక 10 ఏళ్ళు మీరు గల్లా పట్టుకునే ధైర్యమే ఉంటే, నోరు విప్పి మాట్లాడే ధైర్యమే ఉంటే, ఈ ప్రజల పక్షాన వాళ్ళ గొంతుకలై వాళ్ళ నాలుకలై మీరు ప్రశ్నించే తత్వమే ఉంటే ఇలా జూబ్లీహిల్స్ లో ఇలా ఉండేది కాదు. జూబ్లీహిల్స్ రూపురేఖలు ఎప్పుడో మారాయి. జిహెచ్ఎంసీ లో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి అప్పులు చూపించారు. ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ గడ్డ మీద జూబ్లీహిల్స్ ఈ స్థితిలో ఉండడానికి ఆస్కారం లేదు కదా. మరి నువ్వు సొంతంలో పట్టుకోలేదు, ఇలా పరాయంలో పట్టుకుంటే ఎవరు నమ్ముతాడన్నా? అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే మనది మిగులు బడ్జెట్ గా ఉండే పరిస్థితి. తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన మిగులు బడ్జెట్ తోని తెలంగాణ ఉండే. ఇవాళ అప్లపాలు అయిందని అంటే దానికి ఎట్లా అంటారు? దాని గురించి ఏం చెప్తారు? అనాలోచిత నిర్ణయాలు, అవకాశవాద రాజకీయాల కోణము, అన్ని సంబంధం లేని అంశాలపైన ఇక్కడ పెట్టుబడులు పెట్టి, సంబంధం లేని అంశాలపైన పెట్టుబడులు పెట్టి దానివల్ల ఉపయోగం లేని అంశాలపైన ఉట్టిగానే నాది కాదు నా అత్తగారి సొమ్మని ఎటువంటి ఇంజనీర్లు కానీ, మేధావుల ఆలోచన కానీ, ఉద్యమకారుల ఆలోచన విధానం కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతుల ఆలోచన విధానం, మేధావుల ఆలోచన కానీ, మేధా సంపత్తి ఉన్నటువంటి ఆలోచన వ్యక్తుల యొక్క ఆలోచన కానీ ఏమాత్రం తీసుకోకుండా ఆఖరికి ప్రజాప్రతినిధుల ఆలోచన కానీ వాళ్ళ యొక్క నిర్ణయానికి కూడా సంబంధం లేకుండా ఏకపక్ష నిర్ణయం, ఫామ్ హౌస్ లో కూర్చొని తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు నీళ్ళల్లో పోయడం జరిగింది. ఆ యొక్క ప్రభావమే ఈ రోజు ప్రతి పేద బిడ్డ పైన పడింది, ఈ రాష్ట్రం మీద పడింది. నమస్తే. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? నవీన్ కుమార్ యాదవ్ గెలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మేము కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నిన్నటి నుంచి కూడా తిరుగుతా ఉన్నాం. ప్రజల స్పందన కూడా మంచిగా ఉంది. నవీన్ అన్న గెలుపు ఖాయమైనప్పటికీ కొద్దిగా మెజార్టీ రావాలనే ఉద్దేశంతో కూడా మేము కూడా నిన్నటి నుంచి ప్రచారంలో భాగస్వాములు కావడం జరిగింది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ఎందుకు నవీన్ యాదవ్ పైన చాలా ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటారు? చాలా ఆరోపణలు అంటే నవీన్ అనే యాదవ్ గెలుపు ఖాయమైందనే ఉద్దేశంతోనే బీసీ బిడ్డ మీద ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు బీసీలకు ఇచ్చేటువంటి సముచిత స్థానం లేదనేది వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు దాదాపుగా మీరు చూసే ఉంటారు నవీన్ యాదవ్ గారిని. అంటే ఒక ప్రతి మనిషిని, ఒక ప్రతి వ్యక్తిని అమ్మ, అక్క, అన్న అనుకుంటా ప్రతి వ్యక్తిని పలకరిస్తాడు. అసలు నవీన్ యాదవ్ గెలుపట్టుకోవడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఎట్లా అంటారు? ఎంతమంది అడ్డొచ్చినా సర్వశక్తులు ఏది తోడైనప్పటికీ నవీన్ కుమార్ యాదవ్ గారు గెలవబోతున్నారు. గెలుపు ఖాయము. గెలిచి మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నం అవుతారు. రేవంత్ రెడ్డికి తోడుగా నిలబడడానికి అవకాశం ఉన్నాయి. అన్న నమస్తే అన్న. మాది జనగామ డిస్ట్రిక్ట్ స్టేషన్ గన్పూర్ మండలం అన్న, గ్రామం ఇప్పుడు కూడా మాది కడియం స్టేట్ కాన్స్టిట్యూషన్. మేము నిరుద్యోగ కళాకారులం. ఈరోజు నవీన్ అన్నకు మద్దతుగా, అంటే మేము టోటల్గా మంచితనం చాటి చెప్పాలనే ఉద్దేశంతో మానవత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మా నిరుద్యోగ కళాకారులం మా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు గడప తిరిగి మేము ప్లాన్ చేస్తున్నాం. అందుకే నవీన్ అన్న మీద పాట మంచికేమా మచ్చలేని నాయకుడమ్మా మా నవీనన్న, మంచికేమై మారు పేరు రే మా నవీనన్న, మచ్చలేని నాయకుడమ్మా మా నవీన, మంచికే మారు పేరమ్మా మా నవీన్. జూబ్లీహిల్స్ గడ్డ మీద పుట్టిన మా నవీనన్న, జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీనన్న, పేదోళ్ళ గుండెలో నిలిచున్నా నవీనన్న, పేదోళ్ళ గుండెల్లో నిలిచున్నా, పేదలంట పడిసస్తాడే మా నవీనన్న, పేదలంట పడిసస్తాడే, అందరితో కలిసి ఉంటాడే మా నవీనన్న, అందరితో కలిసి ఉంటాడే మా నవీనన్న, మచ్చలేని నాయకుడు మా అన్న నవీనన్న, మచ్చలేని నాయకుడు మా అన్న, మంచికే మారు పేరులే మా నవీనన్న, మంచికే మారు అన్న. ఈ రూపకంగా మేము కళాకారులం చాలా పాటలు రాసుకున్నాం. ఈ రోజు ఈ 3 రోజులు విష ప్రచారం జరుగుతున్న ఉదయంతో ఇవాళ మేము ఇక్కడికి రావడం జరిగింది.
మంచి వ్యక్తుల మీద విష ప్రచారం జరుగుతుంది, కరెక్ట్ కాదని దీన్ని తిప్పుకోవడానికి మేము వివిధ కోణాల్లో పాటలు రాసినాం. గడప గడప ప్రచారం చేస్తామన్నా తప్పకుండా మీ ఛానల్ ద్వారా కూడా ఈ ప్రపంచానికి కాదు, ఈ తెలంగాణ యావత్ జనానికి కూడా తెలియపరచాలని కోరుతున్నాను. నమస్తే. ఎట్లా అంటే నవీన్ యాదవ్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నారా? నవీన్ యాదవ్ మాకు కొత్త కాదు. గత 20 సంవత్సరాలుగా నేను సరోజిని హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ఒక ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్గా పనిచేస్తున్నప్పటి గురించి నాకు పరిచయము. మరి వారి పరిచయము మాకు ముఖ్యంగా మేము హెల్త్ క్యాంపులు నిర్వహించిన సందర్భంలో, లయన్స్ క్లబ్లతో సహకారం ఇక్కడ నిర్వహించిన సందర్భంలో నవీన్ యాదవ్ ముందుండి మాకు ఫైనాన్షియల్ కానీ, అదేవిధంగా మ్యాన్ పవర్ తీసుకురావడంలో కానీ, డాక్టర్లు తీసుకుపోవడంలో కానీ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు వేలాది మందికి కంటి అద్దాలు పంపిణీ కానీ, అదేవిధంగా మందులో పంపిణీ కానీ చేసిన సందర్భంలో మాకు మంచి పరిచయం ఏర్పడింది నవీన్ యాదవ్ గారితో. ఆ సందర్భంగా నేను చెప్పేది తెలుసుకుందంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి, చదువుకున్నాడు, విద్యాధికుడు, అదే ఉత్సాహవంతుడు. తప్పకుండా అటువంటి వ్యక్తిని మీరు గెలిపించినట్టయితే జూబ్లీహిల్స్ ప్రాంతంలో మరి ఒక స్వర్ణ యుగం ఏర్పడే అవకాశం ఉంది. వారికి ఉన్న రేవంత్ రెడ్డి గారితో ఉన్న కనెక్షన్ వల్ల ఎక్కువ బడ్జెట్ తెచ్చి మరి ఇక్కడ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా సరే, అంటే మీరు చదువుకున్న వ్యక్తి, నవీన్ యాదవ్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒక చదువుకున్న వ్యక్తిని ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ పైన చాలా ఆరోపణలు చేస్తున్నారు, ఎన్నో కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మరి అతని పైన అటువంటి ఆరోపణలు అంటారు? నవీన్ యాదవ్ అనే వ్యక్తిని మొట్టమొదటగా సంప్రదించింది టిఆర్ఎస్ వాళ్ళు. ఇతర పార్టీల వాళ్ళు అతను చేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిరు. కానీ అవన్నీ కాదనుకొని సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరి, మరి ఆయన చేరినప్పుడు ఇక్కడ బై ఎలక్షన్లు వస్తాయని అనుకోలేదు. స్వచ్ఛందంగా చేరిండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరి, మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో వారు రావడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో మరి అప్పుడున్న రౌడ్ షీట్ల అంతకుముందు లేదా రౌడ్ షీట్ అనే ఆ పదం అనేది కొత్త పదము, ఇప్పుడు ఊత పదంలో అయిపోయింది వాళ్ళందరికీ. మొదటి నుంచి మరి నేను చెప్పేది ఏంటంటే నవీన్ కుమార్ యాదవ్ అనేది మంచి వ్యక్తి, రౌడీ షీటర్ కానే కాదు, ఈజ్ అ గుడ్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్, ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. మీరేమో నవీన్ యాదవ్కు మద్దతుగా వచ్చారు, ఎట్లా అంటారు? కాంగ్రెస్ పార్టీ ఒక క్యాండిడేట్ని ఎన్నుకుంది అంటే అన్ని రకాలుగా చూసుకొనే క్యాండిడేట్ని ఎన్నుకుంటుంది. రెండోది, నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం పార్టీ నుండి నిలబడడం జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు యాంటీగా దాన్ని క్రియేట్ చేసి ఆయనకు నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వకుండా చేస్తే ఖచ్చితంగా అక్కడ నిలబడి ఇండిపెండెంట్గా కూడా గెలవడం జరిగింది. ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు కూడా ఒక 22 వేల ఓట్లు ఆధిక్యత తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఉన్న పరిస్థితులు ఆరోచే బీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ కొత్త నినాదం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఎంతైతే కొత్త నినాదం తీసుకొస్తుండో, వాళ్ళు ఎంతైతే ఆయన డిఫేమ్ చేయాలనుకుంటారో అంత ఖచ్చితంగా రేపు నేమ్ ఫేమ్ అవుతాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధిస్తుంది.